ఆశీస్సులు లేకుండా జరుగుతుందా? మోదీ ఆశీస్సులు జగన్కే ఉన్నాయి కానీ రాష్ట్రానికి ఎందుకు లేవు? ఇవన్నీ ప్రశ్నలు. మరి ఆయన ఈరోజు మోదీ ఈరోజు తెలంగాణకు 30వ తారీఖు వస్తారు అంటున్నారు. అప్పటికి చాలా తక్కువ రోజులే ఉంటాయి, చాలా తక్కువ రోజులు ఉంటాయి. ఒకసారి ఏమైనా ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ కూడా 2 తేదీలు అదే ఇక్కడికి వచ్చినప్పుడు అటు వెళ్తారు. బట్ ఆయన వచ్చేదాకా మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయకపోవచ్చు అంటున్నారు. నిజమేనా సార్? అసలు ఉమ్మడి మేనిఫెస్టో ఎలా చేస్తారు? ప్రత్యేక హోదా లేకుండా, అలాగే రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు లేకుండా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తే అది ప్లస్సా మైనస్సా అనే ఒక మీమాంస కూడా ఎన్డీఏ కూటమిని వెన్నాడుతుంది. అందుకనే వాళ్ళు దే ఆర్ మార్కింగ్ టైం అని నాకు అనిపిస్తుంది. ఏదో ఒకటి పెట్టొచ్చేమో చివరికి లాంఛనంగా. అంటే జనరల్ టర్మ్స్ ఉంటాయి కదా, మేము కట్టుబడి ఉన్నాము, నేషనల్ హైవేస్ వేసాము, అలాంటివే ఈ జాతీయ పథకాలు ముస్లిం రిజర్వేషన్స్ ఇలాంటివి టచ్ చేసే అవకాశం లేదు. ముస్లిం రిజర్వేషన్స్ ఇంకా ఆ రోజు మనమే చర్చించాం. వాస్తవంగా చిన్నమ్మ ఠా అన్నట్టే లెక్క ఇది రాజకీయంగా. ఎందుకంటే ఇప్పుడు మొన్నేమో ముస్లింలకు ఆస్తి పంచడం అన్నది వివాదమైంది. అది అయిన తర్వాత హనుమాన్ చాలీసా అయిపోయింది. నిన్నటికి ఆయన స్పష్టంగా చెప్పేశాడు, ఇంకా ముస్లింలకు రిజర్వేషన్లు బీసీలకు తీసి వాళ్ళకి ఇవ్వడం అన్యాయం, మేము దాన్ని ఆపుతామని బోత్ నెంబర్ 1 నెంబర్ 2 ఇద్దరు కూడా చెప్పేశారు. ఇప్పుడు చిన్నమ్మ పురంధేశ్వరి ఎలా సమర్థించుకుంటారు? రేపు ఏదో ఉంది డిస్కషన్. యాక్చువల్లీ ఐ వాంట్ టు గెట్ క్లారిఫికేషన్ ఆన్ దట్. ఎలా వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు. ఇంకా ఇట్స్ దే ఆర్ గోయింగ్ సార్, వాళ్ళ స్టాండ్ అది, వాళ్ళ స్టాండ్ నుంచి డివేట్ కారు అవరు. మరి అటువంటిప్పుడు ఈయన అంతగా డిసోన్ చేసుకొని ఉండాల్సింది కాదు కదా. ఇప్పుడు మా విధానం అదే, కానీ ఆ ప్రకటన నేను చేయలేదని ఉంటే బాగుండేది. నేను చేయనేలేదని పవర్ఫుల్గా చెప్పించి ప్రతి సభలో కూడా మైనార్టీలను అక్కడ చంద్రబాబు ఆయన పవన్ కళ్యాణ్ చెప్తుంటే అలా ఊరికనే మౌనంగా ఉండి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళే అంతే కదా. ఫుటైల్ అటెంప్ట్ విఫల ప్రయోగం పాటికి బెటర్ ఆవిడ గివ్ అప్ చేస్తే అట్లీస్ట్. ఐ థింక్ షీఈస్ నాట్ దట్ సీరియస్ అబౌట్ దిస్ పాలసీ మ్యాటర్స్. ఆమె ఎన్నికల్లో గెట్ ఓవర్ కావటము, ఏదో ఒక విధంగా జగన్ ప్రభుత్వాన్ని ఓడించటం అన్నది 2 ఆమెకు లక్ష్యాలు ఉన్నట్టుగా ఉన్నాయి తప్ప ఆ మాటకు వస్తే ఆమె బీజేపీ ఫండమెంటల్ ఫిలాసఫీలో నుంచి, ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి ఏమి రాలేదు కదా. ఆమె తెలుగుదేశం వ్యవస్థాపకుడి కుమార్తెగా బయలుదేరి కాంగ్రెస్లో మంత్రిగా వెలుగొంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా పరాజిత ఇప్పటి వరకు. ఇప్పుడే మొదటిసారి ఆమె కొంత ఛాన్స్ వచ్చింది. అంటే తెలుగుదేశం వర్రీ ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్గా గెలుస్తూ వస్తున్న ఒక 20 అసెంబ్లీ సెగ్మెంట్లో ముస్లిం ఓటు కీలకంగా ఉంది సార్. అవును, అది ప్రభావం ఏమన్నా చూపిస్తుందేమో అడ్వర్స్ కానీ. దాని మీద ఏం పెద్ద సందేహం కానీ సంకోచం కానీ ఏం లేదు. వాసు గారు చాలా స్పష్టంగా ఇది నష్టం అనే ఒక అభిప్రాయంలో వాళ్ళు పూర్తిగా ఉన్నారు. అందుకే చాలా చోట్ల బీజేపీ వాళ్ళని జెండాలు తీసుకురాకండి, కండువాలు వేసుకోండి అని ఆపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మూడో విషయం ఏంటంటే ఆ మాటల్లో ప్రతిసారి మామూలు సెక్యులర్ లౌకికవాదుల కంటే వీళ్ళు ఇంకా ఎక్కువ చెప్తున్నారు. ఎన్డీఏ కంటే ఏది మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. పవన్ ఇంకొంచెం ఎక్కువ, చంద్రబాబు కూడా అవస్థ పడుతున్నారు. అంటే రెడీ టు ఫైట్ బట్ అఫ్రైడ్ టు స్ట్రైక్ సామెత ఉంది, కొత్త వైష్ణవుడు ఒళ్ళంతా నామాలు. ఇంకా అంతే కదా, ఇది ఇప్పుడు అలాగే ఉంది. ఇంకా దీనికంటే కూడా మనము ఇది పిల్లోడు మంచివాడే చేతికున్న ఉంగరం కూడా వాడిదే అన్నట్టుగా ఇప్పుడు మేము వ్యతిరేకం కాదంటే అన్నిసార్లు ఎందుకు చెప్తున్నావు స్వామి అని అడగాల్సి వస్తుంది. దాంతోపాటు సుప్రీంకోర్టుది మీరు యాక్చువల్లీ ఈ కనెక్షన్లో చెప్పుకోదగింది నిన్న పవన్ కళ్యాణ్ ప్రసంగం. అవును సార్, రామతీర్థం విజయనగరంలో ఈ కంటిన్యూషన్లో చూస్తే పవన్ కళ్యాణ్ నిన్న విజయనగరంలో రామతీర్థం గురించి ప్రత్యేకించి చెప్తున్నారు ఆయన. మరి ఈ మొత్తం సభలో ఇంక 10 రోజులే ఎన్నికల ప్రచారం ఉంది, 15 రోజులు. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదండి? అంతర్వేది మాట్లాడలేదు. మీరు గోదావరి జిల్లాలో మీకు మూలపీఠం అని మీకు చాలా స్థానాలు వస్తాయని, మీరు పిఠాపురంలో సనాతన ధర్మాన్ని గురించి చెప్పినప్పుడు కూడా మీరు అంతర్వేది గురించి చెప్పలేదు. అంటే మీరు సినిమాల్లో అంటే ఒక డైలాగ్ ఉంటే దాన్ని బట్టి మీరు చెప్తుండొచ్చు, కానీ రాజకీయాల్లో మీరు కీలకమైన చోట చెప్పకుండా ఇక్కడికి వచ్చి ఎందుకు చెప్తున్నారు? పైగా దాన్ని ఆయన దృశ్యాత్మకంగా వర్ణిస్తున్నారు. ఆ తలకాయ పగల కొడితే అది ఇలా పూజారి పట్టుకొని ఉంటే నాకు చాలా ఇది అనిపించిందని. మళ్ళీ వెంటనే ఇందాక అనుకున్నట్టు నాకే మతం అయినా ఒకటే అని మళ్ళీ తోక. రామతీర్థం చేశారు, తర్వాత ఏదో పునర్నిర్మాణం ఏదో అయిపోయింది. మీరు అప్పుడు కూడా వెళ్ళారు, మిమ్మల్ని ఆపారు. చంద్రబాబు వెళ్ళి అప్పుడు ఇంకా బీజేపీతో సంబంధం లేవు. జై శ్రీరామ్ అన్నాడు. సోము వీర్రాజును మించి తనేదో చేయాలని అక్కడికి వెళ్ళి ఆయన ఇవన్నీ కూడా చేశారు. అన్నీ విఫలమయ్యాయి. ప్రజలు వాటిని ఆమోదించలేదు కాబట్టి మీరు ఎన్డీఏ ఎజెండాలో ఇంతవరకు గోదావరి జిల్లాలో కానీ ఇంకో చోట కానీ ఆ పేరే ఎత్తలేదు. కానీ హఠాత్తుగా మీరు ఎందుకు తీస్తున్నారు?
ఇప్పుడు మీరు ఒక అనాలజీ, ఒక పోలిక తేవాలా మోదీతో. 400 స్థానాలు రావట్లేదు కాబట్టి ముస్లింలు ఇవన్నీ హనుమాన్ చాలీసాలు తీసినట్టే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకు ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా మామూలు రిటారిక్ సరిపోక మళ్ళీ రాముడు కావాల్సి వచ్చాడా, రామతీర్థం కావాల్సి వచ్చిందా, ఆ తీర్థం తెచ్చారా అని ఒక సందేహం కలుగుతుంది. కానీ పెద్ద పని చేస్తుందని నేను అనుకోను. జగన్ పులివెందులకు వెళ్ళి రాయలసీమ అది అంటే సరిగ్గా అదే సమయానికి ఉత్తరాంధ్రలో విజయనగరంలో అంటే రాజకీయాలే పనిచేస్తుంటాయి ఇక్కడ ఎవరికైనా కానీ. అండ్ ఒకటి ఇన్సిడెంటల్గా విజయనగరంలో బీజేపీ పట్ల కొంత విముఖత ఎక్కువగా ఉందని వాళ్ళ సర్వేలో తేలిందని కూడా ఒక మాట అంటున్నారు. అండ్ సుప్రీంకోర్టుది చూసారు కదా సార్. అవునవునండి, అది చాలా సీరియస్ అండి. ఇంత సడన్గా ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఆస్తుల పంపిణీ, వారసత్వ ఆస్తులు వాళ్ళకు దక్కకుండా తీసుకోవడం అని మన రాజ్యాంగంలో ఒక అధికరణం ఉంది నిస్సందేహంగా ముందు నుంచి. మనం ఆర్థిక సమానత్వము ఇవన్నీ మనం పెట్టినప్పుడు 39B, 31C ఒకటి, 39B ఒకటి, ఇవి ఈ 31C ఆస్తులు వాటి ప్రైవేట్ ఆస్తికి సంబంధించిన అంశం. 31B కమ్యూనిటీ ఆస్తులు అలా ఉండే వాటిని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఒకటి. దీని మీద మోదీ గారు ఏమన్నారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తులు తీసుకొని ముస్లింలకు ఇస్తారు అని ఆయన అన్నారు. దాన్ని ఏమనాలి, మతపరమైన విభజన వస్తే తర్వాత దీన్ని మార్చి కాదు, కాంగ్రెస్ వాళ్ళ శ్యామ్ పిట్రోడ్ కాంగ్రెస్కి ఇదివరకు ఎప్పుడో రాజీవ్ గాంధీ హయాంలో సలహాదారు, ఆయన వాళ్ళ ఏదో ఉన్నాడు ఎక్స్పర్ట్ టీంలో, ఆయన ఒకటి రాశాడంట ఎక్కడో, ఏది అమెరికాలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని, జపాన్లో 45% ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేస్తారంట, వారసత్వ పన్ను. జపాన్లో హైయెస్ట్ 55% వేస్తారంట. అంటే మీ ఆస్తి మీ తదనంతరం చెందేట్టుగా మీరు రాస్తే దాన్ని విలువ కట్టి దాంట్లో మీరు 45%